Hello everyone, welcome to Sai Ram Sampatrao Education. My name is Sai Ram Sampatrao. Ella unnaru andaru. As part of a Disha program today, which is a free daily mains answer writing series that we have started recently for the students who are preparing for TGPSC Group 1 mains examination. ఈరోజు మనం ఎస్ఏ పేపర్ నుంచి పేపర్ 1 నుంచి ఒక క్వశ్చన్ పిక్ చేసుకొని డీటెయిల్గా మాట్లాడుకుందాం. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, రీసెంట్గా దిశ పేరుతో ఒక ఫ్రీ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ని మనం స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఈ పర్టికులర్ సిరీస్లో భాగంగా మనం ఎవ్రీ సింగిల్ డే రైట్ ఫ్రమ్ మండే టు సాటర్డే ఒక క్వశ్చన్ పిక్ చేసుకొని ఆ క్వశ్చన్ని డీటెయిల్డ్గా కాంప్రహెన్సివ్గా అర్థం చేసుకుంటున్నాం. త్రూ ఆ డిస్కషన్ సెషన్స్ ఆర్గానిక్గా ఆన్సర్ రైటింగ్లో మనం ఫాలో అవ్వాల్సినటువంటి రూల్స్ ఏంటి, వీటన్నిటి గురించి మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుంటున్నాం. ఇజంట్ ఇట్ హౌ టు మీట్ ద క్వశ్చన్ డిమాండ్, రెలవెన్స్ ఎలా మెయింటైన్ చేయాలి, కంటెంట్ పూలింగ్ అనేటువంటిది ఏ విధంగా చేయాలి, ఆర్గ్యుమెంట్స్ ఎలా ఫ్రేమ్ చేయాలి, దానికి సబ్స్టాన్షియేట్ చేస్తూ ఎగ్జాంపుల్స్ ఎలా రాయాలి, కాన్షియస్గా కీ టర్మ్స్ని కన్క్లూజన్స్తో వాడడం ద్వారా మన స్కోర్ని మనం ఎలా పెంచుకోవచ్చు, ఇలాంటి చాలా విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇజంట్ ఇట్ రైట్? మరి సో ఈరోజు మనం ఎస్ఏ పేపర్ నుంచి ఒక క్వశ్చన్ పిక్ చేసుకోవడం అనేది జరిగింది. క్వశ్చన్లోకి వెళ్లే ముందు మీ అందరికి ఒక చిన్న మాటమ్మ. ఎక్స్క్లూజివ్గా పేపర్ 6 తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ కోసం మన ఒక టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. ఆగస్ట్ 1వ తారీఖు నుంచి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే 63055532 మన అడ్మిన్ టీమ్తో మాట్లాడి మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. డీటెయిల్ టెస్ట్ సిరీస్, డైలీ టెస్ట్ ఉంటాయి, సెక్షనల్ టెస్ట్ కూడా దీనిలో ఉంటాయి. సో 200+ హై క్వాలిటీ ఆన్సర్స్ అనేటటువంటి కూడా మీకు ప్రొవైడ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అండ్ మన అందరికీ మెయిన్స్ వే రైట్ వే ప్రోగ్రామ్ గురించి తెలిసినటువంటి విషయమే. మెయిన్స్ వే రైట్ వే ప్రోగ్రాంలో భాగంగా ప్రతి కీవర్డ్ మీద మనం మల్టిపుల్ డైమెన్షన్స్లో క్వశ్చన్ ఫ్రేమ్ చేసి త్రూ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్ మనం ఎంటైర్ సిలబస్ని కంప్లీట్ చేయడం అనేటువంటిది జరిగింది. సో మొత్తం 500 క్వశ్చన్స్తో కంప్లీట్ చేయాలి అని స్టార్ట్ చేసినటువంటి ఇనిషియేటివ్లో 950 క్వశ్చన్స్ ఇప్పటికే మనం కంప్లీట్ చేసాం. ఇంకొక 250 క్వశ్చన్స్ పైగా కవర్ చేస్తున్నాం. 1200 క్వశ్చన్స్ ఎలాంటి డైమెన్షన్స్లో ఎంత కాంప్రహెన్సివ్గా మనం ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం అనేది జరిగిందో మీరు అర్థం చేసుకుంటారనే అనుకుంటున్నాను. సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే మన అడ్మిన్ టీమ్ నెంబర్ 6305955532 వాళ్ళతో మాట్లాడి మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. రైట్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే దిస్ పర్టికులర్ సెషన్లోకి వెళ్ళిపోదాం. అటెన్షన్ పే చేసి వినండమ్మా. సో క్వశ్చన్ ఒకసారి చూడండి. ఆత్మనిర్భర్ విలేజెస్ ఆర్ కీ టు అచీవింగ్ ద గోల్ ఆఫ్ ఆత్మనిర్భర్ భారత్. మన జనరల్ ఎస్ఏ పేపర్లోని సెక్షన్ 1లో సెకండ్ పార్ట్ చూస్తే ఇష్యూస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ జస్టిస్ అని మీకు ఉంటుంది. సో ఈ పర్టికులర్ సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో దాని నుంచి ఈ క్వశ్చన్ మనం పిక్ చేసుకున్నాం. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి న్యూస్లో ఉన్నటువంటి కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆత్మనిర్భర్ భారత్, వికసిత్ భారత్, ఆజాదీ కా అమృత్ కాల్, ఇలాంటి పదాలు ఏవైతే ఉంటాయో వాటి చుట్టూ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకేనా? సో అందుకే ఆ పర్టికులర్ కీవర్డ్స్ చుట్టూ మనం మన ఎస్ఏ ప్రోగ్రాంలో కానీ లేకపోతే మెయిన్స్ వే రైట్ వే ప్రోగ్రాంలో భాగంగా కానీ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నాను. మన టీం ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా కాన్షియస్గా సైంటిఫికల్ మేనర్లో టీఎస్పీఎస్సీ స్టాండర్డ్స్ తగినట్టుగా క్వశ్చన్స్ అనేటటువంటివి పిక్ చేస్తున్నారు. సో అందుకే ఆన్ సేమ్ లైన్స్ మనం అలాంటి ఒక ఇంపార్టెంట్ కీవర్డ్ మీద ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం అనేది జరిగింది. So if you look at the central idea of this particular question, you need to know about Atmanirbhar Bharat. But Atmanirbhar Bharat అనేటటువంటి గోల్, ఆబ్జెక్టివ్, సెల్ఫ్ రిలయంట్ ఇండియా అనేటటువంటి ఆబ్జెక్టివ్ని అచీవ్ చేయాలంటే ఆత్మనిర్భర్ గావ్ లేదా ఆత్మనిర్భర్ విలేజెస్ అనేటటువంటిది కూడా మనం అచీవ్ చేయడం కీలకము. ప్రతి గ్రామాన్ని కూడా మనం సెల్ఫ్ రిలయంట్గా మార్చడం అనేటటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. అప్పుడే అర్బన్ రూరల్ గ్యాప్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఫిల్ చేయగలుగుతాం. అర్బన్ ఏరియాస్తో పోటీపడి రూరల్ ఏరియాస్ కూడా ఎప్పుడైతే డెవలప్ అవుతాయో సో టోటల్గా ఇండియా అనేటటువంటిది సెల్ఫ్ సస్టైన్డ్గా మారడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం వికసిత్ భారత్ అనేటటువంటి లక్ష్యాన్ని కూడా 2047కి మనం చేరుకోగలుగుతాం. రైట్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డైమెన్షన్ దట్ వీ నీడ్ టు అడ్రస్ వెరీ థరోలీ. సో ఎస్ఏ యూజువల్లీ మీ అందరికీ తెలుసు 1000 wordsలో మనం రాయాల్సి ఉంటుంది. సార్ 1000 words కన్ఫామ్గా వర్డ్ లిమిట్ని పూర్తిగా ఫిల్ చేయాలంటే అవసరం లేదమ్మా, అప్ టు 1000 words అన్నారు కాబట్టి యూ కెన్ రైట్ ఎనీవేర్ బిట్వీన్ 750 words టు అరౌండ్ 1000 words ఆర్ 900 words రాసినా మీకు చాలా మంచి మార్క్సే పడతాయి. ఎందుకంటే సో ఇలాంటి కొన్ని జనరిక్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో లేకపోతే గిగ్ ఎకానమీ కానీ బ్లూ ఎకానమీ కానీ ఇలాంటి జనరిక్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద 1000 words రాయడం అంటే ఆషామాషి కాదు, అంత ఈజీ కాదు, ఇజంట్ ఇట్? సో అది చాలా చాలా కష్టం. సో అలాంటివి
ఎస్సేస్ రాసేటప్పుడు మల్టిపుల్ టైమ్స్ రిపిటేషన్ రాసిందే పదే పదే రాయడం కానీ, ఇచ్చిన ఎగ్జాంపుల్సే పదే పదే ఇవ్వడం కానీ, ఇచ్చిన స్టాటిస్టిక్సే పదే పదే రాయడం కానీ, ఇలాంటివన్నీ మీరు అవాయిడ్ చేయాలి. సో వర్డ్ లిమిట్ కోసం భయపడొద్దు. 750 to 900 వర్డ్స్ ఎనీవేర్ బిట్వీన్ దట్ వుడ్ బి ఫైన్ ఫర్ షూర్. డోంట్ వరీ అట్ ఆల్. సో ఫస్ట్ ఇంట్రడక్షన్ చూడండి, ద బేసిక్ అప్రోచ్ నేను మాట్లాడుతున్నాను. ఎస్ఏకి ఇంట్రడక్షన్ ఎన్ని వర్డ్స్లో రాయాలి సార్ అని చెప్పి చాలామంది అడుగుతారు. 80 వర్డ్స్లో రాసేటటువంటి ప్రయత్నం చేయండి. అంటే 3/4 ఆఫ్ యువర్ ఫస్ట్ పేజ్ ఏదైతే ఉందో దాన్ని ఇంట్రడక్షన్తో మీరు ఫిల్ చేయాలి. అది గుర్తుపెట్టుకోండి. యూ కెన్ బిగిన్ విత్ ఎ కోట్ బై మహాత్మా గాంధీ టు ఎంఫసైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ విలేజెస్. ఫర్ ఎగ్జాంపుల్ మహాత్మా గాంధీ ఒకసారి ఏం చెప్పడం అనేది జరిగింది, ద సోల్ ఆఫ్ ఇండియా లివ్స్ ఇన్ ఇట్స్ విలేజెస్. సో ఏవైనా ఎటువంటి కాంప్లెక్స్ కొటేషన్స్ అనేతో కొటేషన్స్ పెట్టాలి నేను యాడ్ చేయాలి అనుకోకుండా సింపుల్ కొటేషన్స్తో మీరు స్టార్ట్ చేసినా ఎలిగెంట్గా మీ ఆన్సర్ అనేటటువంటిది మీరు స్ట్రక్చర్ చేయొచ్చు. లేకపోతే ఒక స్టాటిస్టిక్స్ ద్వారా కూడా విత్ ఓవర్ 65% ఆఫ్ ద పాపులేషన్ రిసైడింగ్ ఇన్ రూరల్ ఏరియాస్, ద ఎసెన్స్ ఆఫ్ సెల్ఫ్ రిలయంట్ ఇండియా ఆర్ ఆత్మనిర్భర్ భారత్ లైస్ ఇన్ ఎంపవరింగ్ ఇట్స్ విలేజెస్. సో ఆత్మనిర్భర్ భారత్ లేదా సెల్ఫ్ రిలయంట్ ఇండియా అనేటువంటి ఒక ఆబ్జెక్టివ్ సాధ్యపడాలి అంటే 65% కంటే ఎక్కువ మంది పాపులేషన్ ఉన్నటువంటి ప్లేస్, దట్ ఈస్ రూరల్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో అవి సెల్ఫ్ రిలయంట్ అవ్వడం వెరీ ఇంపార్టెంట్. సో ఈ విధంగా ఒక ఇంపార్టెంట్ స్టాటిస్టిక్స్ని మెన్షన్ చేయడం ద్వారా కూడా మీరు ఇండక్షన్ ఏదైతే ఉందో దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకురావచ్చు. రైట్. సో దాంతోపాటు యూ కెన్ సింప్లీ మెన్షన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఆత్మనిర్భర్ గావ్ లేదా ఆత్మనిర్భర్ విలేజెస్ యాజ్ వెల్. ఆత్మనిర్భర్ విలేజెస్ సాధ్యపడితే ఎలాంటి అవుట్కమ్స్ అనేటటువంటి ఉంటాయి? సస్టైనబుల్ గ్రోత్ అనేటటువంటిది ఉంటుంది, అవునా కాదా? సుస్థిరాభివృద్ధి అనేటటువంటిది సాధ్యపడడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ర్యాపిడ్ అర్బనైజేషన్, ర్యాపిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద అర్బన్ ఏరియాస్, దాని కారణంగా ఎన్విరాన్మెంటల్ ఛాలెంజెస్ కానీ ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. రైట్, ఇదొకటి. అండ్ ఇట్ విల్ ఆల్సో రెడ్యూస్ అర్బన్ రూరల్ డివైడ్. అర్బన్ రూరల్ మధ్య డెవలప్మెంటల్ గ్యాప్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా మనకు తగ్గడం అనేటువంటిది జరుగుతుంది. ఓవరాల్ ఇండియా సెల్ఫ్ రిలయంట్ అవుతుంది, డెవలప్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ నేషన్స్ ఓవరాల్ ప్రోగ్రెస్ ఏదైతే ఉందో ఇది కూడా ర్యాపిడ్గా అవ్వాలి అంటే, ర్యాపిడ్గా ముందుకెళ్ళాలి అంటే ఏదవసరం? విలేజెస్ అనేటటువంటివి సెల్ఫ్ రిలయంట్గా మార్చడం అనేటటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. రైట్. సో ఇలా ఒక ఆబ్జెక్టివ్తో వాట్ వీఆర్ ట్రయింగ్ టు అచీవ్ త్రూ మేకింగ్ దీస్ విలేజెస్ సెల్ఫ్ రిలయంట్ ఆర్ ఆత్మనిర్భర్ విలేజెస్ ద్వారా మనం ఏం సాధించబోతున్నాం అనేటటువంటి ఆబ్జెక్టివ్స్ని కూడా మెన్షన్ చేయడం చాలా బాగుంటుంది. అండ్ దాదాపు గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఆర్ స్కీమ్స్ అలైనింగ్ విత్ దిస్ పర్టికులర్ ఆత్మనిర్భర్ ఇనిషియేటివ్స్, దట్ ఈస్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన, గ్రామీణ్ కానీ, స్వచ్ఛ భారత్ మిషన్ కానీ, ఇవన్నీ రూరల్ ఏరియాస్లో క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏదైతే ఉందో ఇంప్రూవ్ చేయడానికి కానీ, రూరల్ ఏరియాస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, హోలిస్టిక్ సోషల్ అండ్ దాంతోపాటు ఎకనమిక్ డెవలప్మెంట్ సాధ్యపడే విధంగా ఏవైతే గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఉన్నాయో వాటిని కూడా మీరు క్విక్గా మెన్షన్ చేయొచ్చు. రైట్. సో బాడీ పార్ట్లో సో యూ కెన్ సింప్లీ డిఫైన్ ఆత్మనిర్భర్ విలేజెస్. వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఆత్మనిర్భర్ విలేజ్? ఆత్మనిర్భర్ villages are those where local resources are used effectively to meet the community's needs, reducing the dependence on external sources. సో ఒక గ్రామానికి కావాల్సినవన్నీ ఆ గ్రామంలోనే తయారు చేసుకోగలం. ఆ గ్రామం వేరే గ్రామాల మీద కానీ ఇతర ప్రాంతాల మీద ఆధారపడకుండా ఆ గ్రామంలో కావాల్సినటువంటి పీపుల్ వాడుకునేటటువంటి గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ ఆ గ్రామంలోనే తయారయ్యాయి అనుకోండి. ఒక ప్రతి గ్రామం తన కాలం మీద నిలబడగలిగింది అనుకోండి, ఎంటైర్ ఇండియా అనేటటువంటిది కూడా సెల్ఫ్ రిలయంట్గా మారుతుంది. అయితే మరి ఇప్పుడు ఆత్మనిర్భర్ గావ్ లేదా ఆత్మనిర్భర్ విలేజెస్ సాధ్యపడాలంటే వాట్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ పిల్లర్స్ దట్ వీ నీడ్ టు ఫోకస్ అపాన్? ఇంపార్టెంట్ ఏ పిల్లర్స్ మీద మనం ఫోకస్ చేయాలనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఇంపార్టెంట్ పిల్లర్ ఏంటి అంటే ఎకనమిక్ డైవర్సిఫికేషన్. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, రూరల్ ఏరియాస్లో పీపుల్ ఎక్కువగా అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతారు. అగ్రికల్చర్ అనేటటువంటిది ఎక్కువగా మాన్సూన్ మీద కానీ లేకపోతే వెదర్ మీద కానీ ఆధారపడడం, అంటే రెయిన్ఫాల్ మీద కానీ వీటన్నింటి మీద ఆధారపడడం అనేది జరుగుతుంది. క్లైమేట్ చేంజ్ కారణంగా మనం ఇరెగ్యులర్ రెయిన్ఫాల్ ప్యాటర్న్స్ కానీ ఇవన్నీ మనం చూడడం అనేది జరుగుతుంది. దాని కారణంగా ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ మీద డిస్రప్షన్ అనేటటువంటిది ఏర్పడుతుంది. అలా కాకుండా ఎకనమిక్ డైవర్సిఫికేషన్ అనేటటువంటిది సాధ్యపడాలి. కేవలం అగ్రికల్చర్ మీద మాత్రమే కాకుండా సస్టైనబుల్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో వాటిని క్రియేట్ చేయడం ద్వారా కొత్త జాబ్స్ క్రియేట్ చేయొచ్చు. ఎన్విరాన్మెంటల్ బ్యాలెన్స్ కూడా సాధ్యపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కేస్ స్టడీ కింద మనం జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ గురించి, హ్యాండీక్రాఫ్ట్ ఇండస్ట్రీ గురించి మాట్లాడచ్చు. దాంతోపాటు నేషనల్ సాఫ్రాన్ మిషన్ ద్వారా జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి విలేజెస్లో ఉన్నటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లోకల్గా దొరికేటటువంటి సాఫ్రాన్ లోకల్ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా వాళ్ళ ఎకానమీని కానీ పాష్మినా ఇవేవైతే షాల్స్ ఏవైతే ఉంటాయో వాటన్ని తయారు చేయడం వల్ల వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఎలా నిలబడగలుగుతున్నారు, వాళ్ళ యొక్క స్టాండ్ ఆఫ్ లివింగ్ వాళ్ళ యొక్క వెల్ బీయింగ్ ఎలా సాధ్యపడేటట్టు చేయగలిగాము, వాటిని మీరు మెన్షన్ చేయొచ్చు.
సో ఎకనామిక్ డైవర్సిఫికేషన్లో భాగంగా ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయడం కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ ప్రాంతంలో టమాటా ఎక్కువగా పండుతుంది అనుకోండి, ఆ పర్టికులర్ ప్రాంతంలో రైతులందరూ కలిపి వాళ్ళు పండించినటువంటి టమాటా ఏదైతే ఉందో టమాటాతో ఒక టమాటా పికిల్ తయారు చేసేటటువంటి ఇండస్ట్రీ కానీ, ఆర్ ఎనీ అదర్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ రిలేటెడ్ టు టమాటోస్, సో వాటిని పెట్టొచ్చు. ఇజంట్ ఇట్? షుగర్ కేన్ తయారు చేసే రైతులందరూ కలిపి ఒక ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ, సో అలా పెట్టొచ్చు అనమాట. సస్టైనబుల్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయి వాటిని పెట్టడం కూడా ఎకనామిక్ డైవర్సిఫికేషన్లో భాగం అవ్వడం అనేటువంటి జరుగుతుంది. దానివల్ల ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరగడం కాదు, అక్కడ లోకల్ యూత్కి జాబ్స్ రావడమే కాదు, అగ్రికల్చర్ ప్రొడ్యూస్ యొక్క వాల్యూ ఏదైతే ఉందో దాన్ని పెంచొచ్చు. దాంతో పాటు ఫర్దర్గా ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ ఏదైతే ఉందో పెంచొచ్చు. ఎందుకంటే కలెక్టివ్ బార్గెనింగ్ పవర్ రైతులకు రావడం అనేటువంటి జరుగుతుంది. కావాల్సినటువంటి రా మెటీరియల్స్ని రైతులందరూ కలిసి ఇది చేయడం అనేటువంటి అడగడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు వాళ్ళ ప్రొడ్యూస్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు అనుకున్నటువంటి రేట్కి అందరూ ఒక మాట మీద ఉండి అమ్ముకోగలుగుతారు. ఇజంట్ ఇట్? ఫర్ ఎగ్జాంపుల్ పంజాబ్ ఎగ్జాంపుల్ని దీని కింద మనం తీసుకోవచ్చు. చాలా అగ్రో ఇండస్ట్రియల్ కాంప్లెక్సెస్ అనేటటువంటివి పంజాబ్లో డెవలప్ అవడం ద్వారా అక్కడ లోకల్ ఎకానమీ బూస్ట్ అవ్వడం అనేది జరిగింది, జాబ్స్ రావడం అనేది జరిగింది లోకల్ పీపుల్కి, ఫార్మర్స్ యొక్క లైవ్లీహుడ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఇంప్రూవ్ అవ్వడం అనేది జరిగింది, కన్సిస్టెంట్ ఇన్కమ్ ఏదైతే ఉందో అది కూడా సాధ్యపడింది. సెకండ్ ఇంపార్టెంట్ పిల్లర్ ఏంటి అంటే డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్. డిజిటల్ ఏజ్ యొక్క ఇంపరేటివ్స్ ఏవైతే ఉంటాయో, డిజిటల్ ఏజ్ ఏదైతే ఉందో అది ఆఫర్ చేసేటటువంటి వేరియస్ ఆపర్చునిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఉపయోగించుకోవడం ద్వారా వాళ్ళ ఇన్కమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని బెటర్ చేసుకోవచ్చు. సో డిజిటల్ టెక్నాలజీస్ కెన్ యాక్ట్ యాజ్ ద బ్రిడ్జెస్ ఇన్ ఫిల్లింగ్ ద గ్యాప్ బిట్వీన్ అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్. ఇనిషియేటివ్స్ లైక్ భారత్ నెట్ ప్రాజెక్ట్ కానీ, డిజిటల్ ఇండియా కానీ, వీటన్నిటి ద్వారా విలేజెస్కి కూడా కనెక్టివిటీ సర్వీసెస్ అనేటటువంటి ప్రొవైడ్ చేయొచ్చు వాళ్ళని, సో దట్ ఎకనామికల్గా కూడా ఎంపవర్ చేయొచ్చు. సో ఒక ఆన్లైన్ మార్కెట్లో కూడా వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ వాళ్ళు అమ్ముకునే అవకాశం ఉంటుంది. యాప్స్ లైక్ ఎం కిసాన్ కానీ, కిసాన్ సువిధ కానీ, ఇవన్నీ ఫార్మర్స్కి రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం కానీ, అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ గురించి కానీ, లేకపోతే బెటర్ మార్కెట్ ప్రైజెస్ ఎక్కడ లభ్యమవుతాయి వీటన్నిటి గురించి చెప్పడం కానీ, అవేర్నెస్ తీసుకురావడం కూడా చేయొచ్చు. ఇజంట్ ఇట్? అండ్ దాంతోపాటు కామన్ సర్వీస్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా వేరియస్ ఎలక్ట్రానిక్ సర్వీసెస్ రూరల్ సిటిజన్స్కి అందించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్కి సంబంధించినటువంటి సర్వీసెస్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయొచ్చు. అఫ్ కోర్స్ ఈ గవర్నెన్స్ సర్వీసెస్ అండ్ ఈ ఇనిషియేటివ్స్ ఏవైతే ఉంటాయో వీటి కారణంగా బెటర్ గవర్నెన్స్ సాధ్యపడుతుంది. అండ్ దాంతోపాటు చాలా వరకు వర్క్ ఏదైతే ఉంటుందో ఎసెన్షియల్ సర్వీసెస్ని కూడా దగ్గరికి తీసుకెళ్ళచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కేరళలో అక్షయ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇట్ హెస్ ట్రాన్స్ఫార్మ్డ్ రూరల్ కమ్యూనిటీస్ బై ప్రొవైడింగ్ డిజిటల్ సర్వీసెస్ అండ్ ఎంపవరింగ్ లోకల్ ఆంటర్ప్రెన్యూర్స్. సో చూడండి, నేను ప్రతి దానికి ప్రాపర్ కేస్ స్టడీని ఎగ్జాంపుల్ని కూడా యాడ్ చేస్తున్నాను. మన మోడల్ ఆన్సర్, గో త్రూ అవర్ మోడల్ ఆన్సర్, మీకు ఎగ్జాంపుల్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉంటాయి. కాన్షియస్గా ఒక సైంటిఫికల్ మేనర్లో మనం మన మోడల్ ఆన్సర్స్ కూడా తయారు చేస్తున్నాం. ఇజంట్ ఇట్? సో థర్డ్ ఇంపార్టెంట్ పిల్లర్ చూడండి, బిహైండ్ మేకింగ్ ఆర్ విలేజెస్ సెల్ఫ్ రిలయంట్, ఫినాన్షియల్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ సపోర్ట్ ఏదైతే ఉందో ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మన్రేగా కానీ, లేకపోతే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కానీ, వీటన్నిటి ద్వారా గ్రామాల్లో స్కిల్ డెవలప్మెంట్ డ్రైవ్స్ అనేటటువంటి తీసుకురావడం, జాబ్ క్రియేషన్ అనేటటువంటి సాధ్యపడేలాగా చేయడం చాలా ఇంపార్టెంట్. దానివల్ల రూరల్ యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకునేటటువంటి స్కిల్స్ ప్రొవైడ్ చేయడం, ఆంటర్ప్రెన్యూర్షిప్ అండ్ దాంతోపాటు ఎకనామిక్ రిజైలెంట్ ఒక ఎకో సిస్టమ్ ఏదైతే ఉందో విలేజెస్లో మనం ఏర్పాటు చేయొచ్చు. లోకల్ ఎకానమీకి సంబంధించి స్పెసిఫిక్ నీడ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి తగినట్టుగా దీస్ స్కిల్ డెవలప్మెంట్ డ్రైవ్స్ ఏవైతే ఉంటాయో తీసుకురావడం కూడా మనకు చాలా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రాజస్థాన్ స్కిల్ అండ్ లైవ్లీహుడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు రూరల్ యూత్ని వేరియస్ స్కిల్స్ లైక్ మ్యాసనరీ, ప్లంబింగ్, ఎలక్ట్రిక్ వర్క్, వీటన్నిటి అంటే గ్రామాల్లో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి కావాల్సినటువంటి స్కిల్స్ ఏవైతే ఉంటాయో అవి నేర్పించడం అనేటువంటి జరిగిందనమాట. ఇజంట్ ఇట్? అండ్ దాంతోపాటు ద రోల్ ఆఫ్ ఉమెన్ ఇన్ రూరల్ డెవలప్మెంట్, మహిళా సాధికారత ఏదైతే ఉందో దాని ద్వారా కూడా మన గ్రామాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం సెల్ఫ్ రిలయంట్గా మార్చొచ్చు. సో ఎంపవరింగ్ ఉమెన్ ఈజ్ కీ టు సెల్ఫ్ సఫిషియెంట్ విలేజెస్ అని చెప్పి మనం చెప్పొచ్చు. ప్రొవైడింగ్ ఉమెన్ విత్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్, హెల్త్, ల్యాండ్ అండ్ క్రెడిట్, వాళ్ళకి అప్పు సరిగ్గా దొరకడం ద్వారా ఎస్హెచ్జీస్, ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయి, డ్వాక్రా సంఘాలు, వీటన్నింటి హెల్ప్ ద్వారా కూడా సో కంప్లీట్గా గ్రామాల యొక్క రూపురేఖల్ని మనం మార్చొచ్చు. బికాజ్ ఇట్ హ్యాస్ ఎ ట్రాన్స్ఫర్మేటివ్ పవర్ ఆఫ్ జెండర్ ఇంక్లూజివ్ పాలసీస్. జెండర్ ఇంక్లూజివ్ పాలసీస్ ఒక ట్రాన్స్ఫార్మింగ్ పవర్ అందరికీ తెలిసినటువంటి విషయమే. ఒక మహిళ చదువుకుంటే మొత్తం కుటుంబాన్ని ఆవిడ మార్చగలదు, మొత్తం కుటుంబాన్ని మంచి దారిలోకి ఆవిడ తీసుకెళ్ళగలదు. అవునా? సో అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్లో ఉమెన్ చాలా కీలకమైన పాత్ర పోషిస్తారు కాబట్టి వాళ్ళ మీద ఫోకస్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో
ఉమెన్ లెడ్ డైరీ కోఆపరేటివ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా చాలా క్లియర్ ఎగ్జాంపుల్స్ కింద మనం చూడొచ్చమ్మా. రైట్, మహిళలకి ఎంపవర్ చేయడం ద్వారా దానివల్ల ఎలాంటి సిగ్నిఫికెంట్ ఎకనామిక్ అండ్ సోషల్ బెనిఫిట్స్ అనేటటువంటివి ఎంటైర్ ఉమెన్ కమ్యూనిటీకి సాధ్యపడతాయో, ఎంటైర్ సొసైటీకి సొసైటీ ఆ ఫ్రూట్స్ ఎంజాయ్ చేయగలదు అని చెప్పి మన క్లియర్ టెస్టిమెంట్ ఎగ్జాంపుల్ కింద మనం చెప్పొచ్చు. రైట్, అండ్ దాంతోపాటు నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అండ్ ప్రాపర్ కనెక్టివిటీ. సో బెటర్ రోడ్స్ అనేటటువంటివి ఏర్పాటు చేయడం ద్వారా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ జల్ జీవన్ మిషన్, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన, గ్రామాల్లో రోడ్స్ ఏవైతే ఉంటాయో బాగు చేయడానికి. సో వీటన్నింటి ద్వారా కూడా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏదైతే ఉందో పెంచే ప్రయత్నం చేస్తారు. ఇన్వెస్ట్మెంట్స్ కూడా విలేజెస్ కూడా అట్రాక్ట్ చేసే ప్రయత్నం గవర్నమెంట్ అనేటటువంటిది చేస్తుంది. ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు పెరుగుతాయో ఎకనామిక్ యాక్టివిటీస్ మాత్రమే పెరగడం కాదు, దాంతోపాటు రూరల్ ఏరియాస్లో నివసిస్తున్నటువంటి పీపుల్ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా సాధ్యపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ గుజరాత్లో మనం చూసుకుంటే రూరల్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేటటువంటిది సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ అనేది తీసుకొచ్చింది కనెక్టివిటీలో కానీ, లేకపోతే ఫార్మర్స్ వాళ్ళ యొక్క ప్రొడ్యూస్ ఏదైతే ఉందో అది మార్కెట్స్కి ఎఫెక్టివ్గా తీసుకెళ్లడంలో కానీ, అవుట్ ఆఫ్ ద పాకెట్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఫార్మర్స్ ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించడంలో కానీ, వారి ఇన్కమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని సిగ్నిఫికెంట్గా పెంచడంలో కానీ. రైట్, అండ్ సిక్స్త్ ఇంపార్టెంట్ పిల్లర్ ఏంటి అంటే అగ్రికల్చరల్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్. సో ఎక్కువ మంది పీపుల్ అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతారు కాబట్టి, సో అగ్రికల్చర్ను సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ కూడా డెవలప్మెంట్ ఉండాలి, ఇన్నోవేషన్ తీసుకోవాలి. అగ్రికల్చర్ డెవలప్మెంట్ ఇస్ సెంట్రల్ టు ఆత్మనిర్భర్ విలేజెస్. అయితే ఆర్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ దీనిలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. అగ్రికల్చర్ టెక్నాలజీ యొక్క ఫ్రూట్స్ అనేటువంటి అగ్రికల్చర్కి చేరే విధంగా కీలకమైన పాత్ర పోషించడం అనేది జరుగుతుంది. ఎజెంట్ ఇన్నోవేషన్ అగ్రికల్చర్ సచ్ as యూజ్ ఆఫ్ ప్రెసిషన్ ఫార్మింగ్ టెక్నిక్స్ కానీ, ఇంప్రూవ్డ్ సీడ్ వెరైటీస్ కానీ, లేకపోతే ఎఫిషియంట్ ఇరిగేషన్ మెథడ్స్ అనేటటువంటివి కూడా అగ్రికల్చర్ ప్రొడక్టివిటీని, సస్టైనబిలిటీని విపరీతంగా పెంచడం అనేటటువంటిది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్రలో డ్రిప్ ఇరిగేషన్ అనేటటువంటిది అడాప్ట్ చేసుకున్నారు రైతులు షుగర్ కేన్ ఫీల్డ్స్లో. దానివల్ల వాటర్ కన్జర్వేషన్ అనేటటువంటి సాధ్యపడింది, బెటర్ అగ్రికల్చర్ ఈల్డ్ అనేటటువంటిది కూడా సాధ్యపడింది. ఇలాంటి ఇన్నోవేషన్స్ ఏవైతే ఉన్నాయో సపోర్టెడ్ బై రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ R&D మీద ఎక్కువ ఖర్చు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా మీద కూడా గవర్నమెంట్ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అనేటటువంటిది చేస్తే బెటర్ రిజల్ట్స్ అనేటటువంటివి సాధ్యపడతాయి. ఆత్మనిర్భర్ విలేజెస్ అనేటటువంటి ఆబ్జెక్టివ్ని మనం ఎంచుకోగలుగుతాం, అచీవ్ చేయగలుగుతాం. ఫైనల్లీ ఆత్మనిర్భర్ భారత్ అనేటటువంటి దిస్ వెరీ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం రీచ్ కాగలుగుతాం. అవునా? సో యూ కెన్ మెన్షన్ అబౌట్ సమ్ ఛాలెంజెస్ యాజ్ వెల్. ఎడిక్వేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం, ఫినాన్షియల్ ఎలొకేషన్ లేకపోవడం, కంటిన్యూస్ స్కిల్ డెవలప్మెంట్ అనేటటువంటిది మీద గవర్నమెంట్ ఎక్కువగా ఫోకస్ చేయకపోవడం, ఇవన్నీ సమ్ ఇంపార్టెంట్ ఛాలెంజెస్. సో వే ఫార్వర్డ్ మనం చూస్తే గవర్నమెంట్ ఎక్కువ బడ్జెట్ ఎలొకేషన్ ఇవ్వడం, కమ్యూనిటీ డెవలప్మెంట్, పబ్లిక్ సెక్టార్ని కూడా ప్రైవేట్ సెక్టార్ని కూడా ఇంక్లూడ్ చేయడం, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా దీనిలో తీసుకురావడం, కొలాబరేటివ్ ఎఫర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా ఆత్మనిర్భర్ విలేజెస్ ఏదైతే ఉందో దీన్ని అచీవ్ చేయగలుగుతాం. అండ్ ఆత్మనిర్భర్ భారత్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఫైనల్లీ మనం అచీవ్ చేయగలుగుతాం. రైట్, సో కంప్లీట్గా డీటెయిల్డ్గా ద బేసిక్ బాడీ పార్ట్కి కావాల్సినటువంటి కంటెంట్ అనేటువంటిది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. రైట్, సో చూడండి, ఆత్మనిర్భర్ విలేజెస్ ఆర్ విలేజ్ సస్టైనబిలిటీ సెల్ఫ్ రిలయంట్ విలేజెస్ మీద మీకు ఎలాంటి క్వశ్చన్ వచ్చినా మీరు చాలా చక్కనైనటువంటి ఆన్సర్ రాయగలిగే విధంగా మన మోడల్ ఆన్సర్ ఫ్రేమ్ చేయడం అనేది జరిగింది విత్ రీసెంట్ అండ్ రిలవెంట్ డేటా అండ్ కేస్ స్టడీస్ యాజ్ వెల్. సో ఎవరైనా మన మోడల్ ఆన్సర్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో మీరు చక్కగా డౌన్లోడ్ చేసుకోవచ్చు దిస్ పర్టిక్యులర్ మోడల్ ఆన్సర్ని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్ అమ్మ. అందరికీ అప్రోచ్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను. ద బేసిక్ క్రక్స్, ద బేసిక్ కంటెంట్ అండ్ ఫార్డర్ పాయింట్స్ అనేటువంటి అందరికీ అర్థమైనాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గో త్రూ ద మోడల్ ఆన్సర్ వన్స్. ఇంకా పూర్తి వాల్యూ ఎడిషన్ అనేటువంటి జరుగుతుంది. ఓకేనా? రైట్, మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్ నాన్న.